రాజధాని డిలక్స్ లార్జ్ న్యూ బస్ స్టాండ్ ఆపోజిట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ జడ్చర్ల. నమస్తే, NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావు భారత రాజకీయంలో అడుగుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇందిరా చౌక్ వద్ద సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మరియు కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. బాణ సంచలు కాల్చి ఒకరికొకరు మిఠాయిలు తినిపించారు. అందరికీ నమస్కారాలు. తాండూరు నియోజకవర్గం ప్రజలకు మరియు నాయకులందరికీ మన దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన కౌన్సిలర్లకు, సీనియర్ నాయకులకు, యూత్ మరియు సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున మన టెంపుల్ చైర్మన్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు దసరా పండుగ రోజు మన భారతీయ పార్టీ అని, బీఆర్ఎస్ పార్టీ అని ఈరోజు కేసీఆర్ గారు లాంచ్ చేశారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మన రాష్ట్ర పార్టీ పోయి ఈరోజు భారతీయ పార్టీగా మార్చిన ఈరోజు మన కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణలో ఉన్న స్కీమ్లు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉండాలని ఆలోచించుకొని ఈరోజు అంత పెద్ద డిసిషన్ తీసుకొని ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ పెట్టినందుకు, ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, భారతదేశంలో ప్రతి ఒక్కరికి మేలు జరగాలనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అని ఈరోజు పెట్టినందుకు, అదేవిధంగా ప్రజలు మీరు ఆలోచించండి, ఏ పార్టీ చేయలేని స్కీమ్లు ఈరోజు చూడు, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మరియు రైతులకు ఉచిత 24 గంటలు కరెంట్ ఇస్తున్న పార్టీ అంటే అది టీఆర్ఎస్ పార్టీ. మరి మీరు బంధు 10 లక్షల రూపాయలు ఇస్తున్నారు. చెప్పుకుంటా పోతే ఈ రోజు ప్రతి ఇంటింటికి నల్ల కలెక్షన్ మన మిషన్ భగీరథ నీళ్లు, చెప్పుకుంటా పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ స్కీమ్స్ మొత్తము మన భారతదేశంలో అందరికి ఇవ్వాలని ఆలోచించుకొని ఈ రోజు మనకు బీఆర్ఎస్ పార్టీ పెట్టినారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మన భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో రాబోయే పిఎం మా పిఎం గారు మన కేసీఆర్ తాండూరులో కూడా మన రోహిత్ అన్న గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు తాండూరు ప్రజలకు తెలిసింది. ఎందుకంటే ఎక్కడ పోతే కూడా ఆ 20 సంవత్సరాల నుంచి గుంతలు ఎక్కడంటే అక్కడ గుంతలు ఉండే ఈ రోజు చూస్తే ముద్దుగా అర్థమైన రోడ్లు కూడా, సెంటర్ లైటింగ్లు కూడా వేయించారు. రాబోయే రోజుల్లో మన రోహిత్ అన్న కూడా బంపర్ మెజారిటీతో తాండూరులో కూడా తీసుకుపోయి మన చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ పార్టీకి మేము చేతుల మీద బహుమతిగా ఇస్తామని ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.